తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాత్రం బగ్గుమంటా ఉన్నారు. ఒక వ్యక్తిని లేకపోతే అంటే పూర్తిగా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఏంటి? మా సామాజిక వర్గం నిజంగా సమాజానికి ఎంతో మేలు చేసింది, ఎంతో అంటే తోడ్పాటును అందిస్తా ఉంది సమాజంలో. మాకంటూ మా హక్కులు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మేము కొట్లాడుతా ఉన్నాము. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరైనవి కాబట్టి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు. నిజంగా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రెడ్డి సంఘం నాయకులు, అదేవిధంగా రెడ్డి జేఏసీ చైర్మన్ రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేశారు. దానిపైన మీరు చాలా సందర్భాల్లో కూడా ఆయనను అంటే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. ఎట్లా చూస్తారు? ఆయన నిన్న కూడా మొన్ననేమో కుక్కల సంఘంతో అంటే పోల్చడం, అంటే ఆ పదజలాన్ని మనం వాడకూడదు, కానీ ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? నిన్న కూడా ఇక మొత్తం బీసీల యొక్క హక్కులన్నీ మీరే తీసుకుంటున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు అసలు? మన భారతదేశంలో అందరం మనం పౌరులం. ఫస్ట్ భారతీయులు, తర్వాత మనకు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి మన భారతదేశంలో పుట్టి మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగబద్ధంగా వివరమైన ప్రయాణం చేయాల్సింది జీవితం. అటువంటి భారతదేశ పౌరులుగా ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాళ్ళు భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుతాం అని ప్రమాణం చేసి పదవిలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఓ కులాల మాదిరిగా ఇప్పుడు మన బీసీ కులం ఉంది, రెడ్లూరు, వెల్మాఊరు, ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నటువంటి భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి ఉండి సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని చెప్పి ప్రమాణం చేసి వచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘన చేసి ఒక వ్యక్తికి నీ యొక్క కులాలను తిడితే నేను బాగా అయిపోతా, అందరు నా గురించి మాట్లాడుకోవాలి అనే దానికోసం మాట్లాడుతున్నారా? నిజం కూడా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారా? అదొకసారి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. నాకు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరిస్తానికి మీరు చెప్పారు, కానీ నాకు పేర్లు కూడా ఉచ్చరిస్తానికి వాళ్ళు మనం ఇటువంటి వ్యక్తులు మనకు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు, లేకుంటే ఇంకా చైనా నుంచి వస్తున్నటువంటి కబ్జాకోర్లు, అటువంటి వ్యక్తుల కంటే డేంజర్ ఎక్కడ ఉన్నారంటే మన ప్రాంతం లోపలనే మన వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ ఇటువంటి పిచ్చి కుక్కలను ఏరేయాలి. వాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ప్రజాప్రతినిధి ఉండి ప్రతి ఒక్క పౌరునికి ఏం చెందాలను రాజ్యాంగబద్ధంగా దానికోసం పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తులే ఒక కులాలని టార్గెట్ చేసుకొని సామాన్య ప్రజలను గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అన్నదమ్ములలో, ఇండస్ట్రీలలో కానీ, పాఠశాలలో కానీ, కాలేజీలలో కానీ అన్నదమ్ములలో మెదులుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్య కల్మషాలు లేపి వాళ్ళ వ్యక్తిత్వం కోసం వాళ్ళేదో డెవలప్ కావాలనే ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. వాళ్ళను తీవ్రవాదుల కంటే ఎక్కువగా చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది ఈరోజు. నీకు రాజ్యాంగబద్ధంగా ఏం కావాలి? నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏం కావాలనో అది ప్రభుత్వాలను రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉద్యమాలు చేయి తప్ప ఇంకా ఇతర కులాలను మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? మన దగ్గర ఈరోజు తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడే మనము ఆంధ్రోడనో తెలంగాణలో మాట్లాడితేనే మనం ఎన్నో రకంగా ఆలోచన చేసినాం. ఇట్లా మాట్లాడితే ఏం చేయాలనేది చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా 2-3 కులాలను టార్గెట్ చేసి నేను అయిపోగాలని ఆలోచనతో చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ మీద సుమంటగా చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు మేము రెడ్డి సంఘం నుంచి ఎన్నో రకమైన పోరాటం చేసినాం. మాకున్నటువంటి ఆరాటం, మాకున్నటువంటి సుమారు 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి సంది మాకున్నటువంటి ఆస్తులు పాస్తులు ఇవన్నీ కరిగిపోయి ఇలా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి ఇలా పాచిపని, పారపని, సెంట్రింగ్ పని డ్రైవర్లుగా పనిచేసుకుంటున్న ఉపాధిగా చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఒక రెడ్డి అనే పేరున్నంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ చెందొద్దు, వాళ్ళు బాగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నారు. నీకు దమ్ముంటే మేము ఎక్కడైనా కానీ మీటింగ్లు పెడితే ఒకటే మాట చెప్పాం, ఏమని? మేము మా లోపల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో
సర్వే చేసి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ ఫలాలు అందాలి, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందాలని మాట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడతావా? నీకు దమ్ముందా? 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా నువ్వు ఏదైతే రిజర్వేషన్ పరంగా లబ్ధి చేకూరిరో వాళ్ళకు కాకుండా మిగతా బీసీ కులాలకు ఉన్నటువంటి పేదలకు నీ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలంట అని చెప్పి దాని మీద ఉద్యమాలు చేయి, దమ్ముంటే. అది చేయ చేత కాదు. తాత తీసుకుంటుండు రిజర్వేషన్ మీద, తండ్రి తీసుకుంటుండు, కొడుకు తీసుకుంటుండు, మన్మడు తీసుకుంటుండు. అది ఒకటే కుటుంబానికి చెందుతున్నాయి ఈ రిజర్వేషన్లు కూడా. పేదవాళ్ళు ఇలా గ్రామీణ ప్రాంతంలో అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి అంతలేవు. నిజంగా అన్యాయం జరుగుతుంది ఎక్కడ అంటే, ఇంటి లోపల దొంగని ఈశ్వరుడు పట్టడం అన్నట్టు ఇక్కడ ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ రిజర్వేషన్ చెందిన వాళ్ళే వాళ్ళ కొడుకుకి ఇప్పించుకుంటారు, మన్మనికి ఇప్పించేదాకా ఆ రిజర్వేషన్ ఫలాలు పొంది ఇలా అట్టడుగులు ఉన్నటువంటి మరి బీసీలో ఉన్నటువంటి వారికి అన్యాయం చేస్తున్న వాళ్ళు వీళ్ళు తీవ్రవాళ్ళ కంటే అన్యాయం. దాని మీద ఉద్యమించు క్షేత్రనైతే. ఇతర కులాలను మాట్లాడకంటే ముందు ఎవరికైతే లబ్ధి చేకూరలేదో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరైతే ఫలాలు అనుభవించలేదో, రాజ్యాంగ పరంగా పేదలకు అందాలన్నటువంటి వాళ్లకు ఫలాలు అందలేదో వాళ్ళని వెలికి తీయండి, వాళ్ళ మీద సర్వే చేయండి అని చెప్పండి. మేము చెప్తున్నాం. మేము ఏమని, మా లోపల ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదల వాళ్ళకి మరి మన యొక్క ఫలాలు అందాలి, వాళ్ళను అట్టడుగున్న వాళ్ళని కూడా వారికి కూడా ఈ భారతదేశంలో వాళ్ళకు బతికే సౌభాగ్యం కల్పించాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడతావా? నీ స్వార్థం కోసం మిగతా కులాలను తిట్టి నీకు తిట్టే హక్కు ఎవరిచ్చారు? మిగతా కులాలను తిట్టే హక్కు మీకు ఎక్కడిది? మీకు అటువంటి టైం లోపల నువ్వు నీ స్వార్థం కోసమే నేను ఎదగాలి ఎవరినొకనని మొన్నటిదాకా ఒక రకం మాట్లాడినావు, ఈ రోజు ఒక రకం మాట్లాడినావు. కుక్కలను మాట్లాడుతున్నావు. కుక్కవై మాట్లాడడు కాదు, నువ్వు కుక్కవై మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా కూడా ఉద్యమకారుడివే అయితే పేదలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంతంలో పేదలకు న్యాయం చేయాలనుకుంటే రేపటి నుంచి మాతో పాటు మీరు కూడా మాట్లాడండి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాట్లాడుతున్నాం. 50 సంవత్సరాలు తగ్గినటువంటి రైతుకు ప్రతి ఒక్కరు పెన్షన్ రావాలని మాట్లాడినాం. ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి దాన్ని రైతులకు అందరికి అనుసంధానం చేయాలని చెప్పి అన్ని కులాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు మేము రెడ్లు. నువ్వేడా మాట్లాడుతున్నావు? నీ యొక్క స్వార్థం కోసమే మాట్లాడుతున్నావు. ఎవరైతే ఇండ్లు కానీ పెన్షన్ కానీ ఇంకే రకమైనటువంటి ప్రభుత్వం పరంగా వచ్చినటువంటి ఫలాలు మరి స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళపైన సర్వే చేయండి అని చెప్పి